అందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్య 27acres.com మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ముంబై హైవేలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చివరిదాకా చూడండి. లేట్ చేయకుండా మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ వచ్చేసండి మనకి సదాశివపేటలో ఉన్నట్టండి. ఈ సదాశివపేటలో ఏదైతే మనకి ఎంఆర్ఎఫ్ దగ్గర ఆత్మకూరు రోడ్డు ఉందో ఆత్మకూరు రోడ్లో 100 ఫీట్ రోడ్గా అనుకుంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి దీని ప్రైస్ వచ్చేసి ఏదైతే ఉందో మనకు లాస్ట్లో చెప్తానండి. మనకి వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి మొత్తం అన్ని కూడా సీసీ రోడ్స్ అండి. మనం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎట్లా ఆలోచన చేయాలంటే, మనం ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనం తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం మనం ముఖ్యంగా చూడొచ్చు. గడిచిపోయిన 2-3 సంవత్సరాలు చూసినట్లయితే ఐఐటి కంది, రుద్రారం తదితర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ 25,000, 30,000, 35,000లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు చాలామంది కస్టమర్లు. నాకు తెలిసిన నా కొలీగ్స్ కానీ చాలామంది ఇక్కడ ఐఐటి కంది దగ్గర చాలా ప్రాజెక్ట్స్లో కంపెనీలు చెప్పడం కానీ చాలా ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ రోజుకి వాళ్ళ ప్రైస్ వచ్చేసి 35,000కి 35,000 ఉంది, తగ్గుతుంది కానీ పెరగట్లేదు. ఎప్పుడైనా మనం గమనించుకోవాల్సింది, ₹10 ఇన్వెస్ట్ చేస్తే ₹20 అవడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹2 అవడం చాలా ఈజీ. ఒక పాయింట్, ₹1కి ₹100కి ఎంత డిఫరెన్స్ ఉంది? 100, 200 అవడం చాలా కష్టం. కానీ ₹1, ₹2 అవడం చాలా ఈజీ. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం ముఖ్యంగా మనం మైండ్లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా 10 నుంచి 15,000 దాటకుండా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం గజం వాల్యూ చూసుకుంటే ఎక్కడైనా 5,000 పెట్టింది 30,000 అవుతుంది, 10,000 పెట్టింది 30,000 అవుతుంది, 20,000 పెట్టింది 30,000 అవుతుంది, 25,000 పెట్టింది 30,000 అవుతుంది. కానీ 30,000 పెట్టింది 60,000 అవ్వట్లేదు. అది మనం గమనించుకోవాలి. ఇంకా మన వెంచర్ డీటెయిల్స్, మన ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సదాశివపేటలో ఉంది. సదాశివపేటలో కూడా చాలా ప్రైజెస్ పెరుగున్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, మనం తక్కువ ఏమైనా నమ్ముతున్నామంటే లేదు, మనం కూడా తక్కువ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న ప్రైస్లో తక్కువ ప్రైస్లో నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రైస్ ఉన్న కాడ ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంది అవసరమైతే కొంచెం లాంగ్ వెళ్ళి అయినా సరే తక్కువ ప్రైస్లో ఒక ల్యాండ్ తీసుకున్నట్లయితే మనకి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సదాశివపేటలో మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ కన్నా ముందే ఆత్మకూరు రోడ్లో 100 ఫీట్ రోడ్కి ఆనుకుని ఉంది. ఏదైతే మనకి ప్రిన్స్ కంపెనీ ఉందో, ప్రిన్స్ పైప్ కంపెనీ, ఆ కంపెనీకి ఆనుకునే పక్కన ఉంది. వెంచర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది మన సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రమోట్ చేస్తున్నారు. ఇది హ్యాపీ బ్లూమ్స్ వాళ్ళ వెంచర్. ఇందులో వచ్చేసి మనకి 25 acres లేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. లేఅవుట్లో టోటల్ ఫ్లాటింగ్ కూడా కంప్లీట్ అయింది. వెంచర్కి దగ్గరలో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్ విధంగా చూసుకున్నట్లయితే మనకి వెంచర్ పక్కన 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్రెడీ. గోయింగ్ ఆల్రెడీ ప్రతిరోజు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు. ఆల్రెడీ ఎంప్లాయీస్ అనేది 1000 ఎంప్లాయీస్ పక్కనే ఉన్నారు. ఈ వెంచర్ పక్కనే మనకి ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ కంపెనీ ఉంది. దీంట్లో 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మన వెంచర్కి ఆనుకునే ఉంటుంది ఈ ప్రాజెక్ట్. నుంచి 300 మీటర్స్లోనే సెక్యూర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. దీంట్లో మనకి 300 ఎంప్లాయీస్ రన్నింగ్లో ఉన్నారు. మనకి 1 kmలోనే, మన వెంచర్ నుంచి 1 kmలోనే మనకి పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీలో మనకి ఐరన్ ట్రాక్స్, ఐరన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. దీంట్లో వచ్చేసి మనకి 400 ఎంప్లాయీస్ ఉన్నారు మనకి దాంట్లో. మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి 1.5 kmలోనే రాణి లైట్ మెటల్ అనే కంపెనీ ఉంది. దీంట్లో మనకి ఆల్రెడీ 700 ఎంప్లాయీస్కి అప్కమింగ్ రాబోతున్నారు. కంపెనీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మనకి వెంచర్ వచ్చేసి మనకి సదాశివపేటలో ఆత్మకూరు విలేజ్లో ఉంది. ఈ ఆత్మకూరులోనే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. మనకి మేజర్ కంపెనీ అయిన సూర్య సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ, సీసీటీవీ కంపెనీ కూడా మనకి 2 kmలో ఉండడం మనకి మంచి ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. మనకి ఈ వెంచర్ పక్కనే ఉన్న బసవేశ్వర టెంపుల్గా, అతి ప్రాచీన పురాతన టెంపుల్గా భావించవచ్చు. దీనికి చాలా ఫేమస్ టెంపుల్ అని కూడా చెప్పుకుంటారు. మనకి దీని భక్తులు కూడా మనకి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో రావడం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ వెంచర్కి చుట్టుపక్కల మనకి టెంపుల్స్ ఉండడం కూడా మనకి మంచి విషయంగా మనం పరిగణించుకోవచ్చు. మనకి ఇదే రోడ్లో మనకి సింగూరు డ్యామ్ వరకు వెళ్ళిపోవచ్చు. మనకి ఇదే 100 ఫీట్ రోడ్ సింగూరు డ్యామ్ వరకు మనకి ప్రపోజల్ ఉంది. మనకి సింగూరు డ్యామ్ పక్కనే హరిత రిసార్ట్ అనేసి 100 మెంబర్స్కి సంబంధించిన ఒక రిసార్ట్ ఉండడం మనకి పెద్ద, అంటే హైదరాబాద్ నుంచే మనకి ఎక్కువ మంది మనకి రిసార్ట్లో ఎంజాయ్ చేయాలనుకుని, బోటింగ్ చేయాలనుకున్నా కూడా సింగూరు డ్యామ్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే రోడ్లో వెళ్ళడం, మనకి ఇదే రోడ్డుకి ఆనుకుని ఉండడం వల్ల మనకి అప్రిషియేషన్ అనేది ఈ విధంగా కూడా చాలా తొందరగా వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ నుంచి సదాశివపేటలో మనకి డిగ్రీ కాలేజ్ ఉండడం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండడం మనం గమనించుకోవచ్చు. ఇది కేవలం మనకి 6 kmలోనే మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండడం అంటే మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి 5 kmలోనే, మన ప్రాజెక్ట్ నుంచి 5 kmలోనే మనకి 17mm మహేశ్వరి థియేటర్ అనేది ఉందండి, ఏసీ థియేటర్. అంతేకాకుండా మనకి అతి దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్, సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉందండి. మనకి ఇది వచ్చేసి మనకి 9 kmలోనే సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉండడం మనం గుర్తుంచుకోవచ్చు. కాకుండా మనకి పద్మనాభ డిగ్రీ కాలేజ్ కూడా ఉందండి, ప్రైవేట్ కాలేజీ.
మనకి సదాశివపేటకి అతి దగ్గరలోనే మనకి పద్మనాభ డిగ్రీ కాలేజ్ కూడా ఉందండి. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కూడా మనకి దగ్గరలోనే ఉంది. అదేవిధంగా చాలా ప్రాజెక్ట్స్, మనకి చాలా డెవలప్మెంట్స్, చాలా కంపెనీస్, చాలా ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ రన్నింగ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారండి. అయితే మెయిన్ కంపెనీ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా చెప్తారండి. ఎంఆర్ఎఫ్ కంపెనీతో పాటు ఇంత ఎంప్లాయ్మెంట్ మన వెంచర్ చుట్టుపక్కలే ఉందండి. ఇది చాలా వెరీ వెరీ గ్రౌండ్ ట్రిప్. కస్టమర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఒక 5-10 వేలు ఖర్చు పెట్టి లీగల్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ ఎలగొట్టడం వల్ల లక్షలు పోగొట్టుకుంటున్నారు. మీరు ఏదైనా ఎనీ ప్రాజెక్ట్లో మీరు ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ లాయర్ని కలిసి ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టి లీగల్కి వెళ్ళండి. ఒక 5,000, 10,000 పోతే పోయింది. 40 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు 5-10 వేలు పోతుంది. మీరు ఈ ప్రాజెక్ట్లో కనుక ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ఫ్రీ సైట్ విజిట్ కోసం ఎదురు చూస్తున్నారా, ఈ కింద నెంబర్కి కాల్ చేయండి.